చేప కుప్ప అంటారు దీనికి ఇక్కడ. ఇది బాగా కడిగి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మీకు చూపిస్తా మరాఠీ వాళ్ళు ఎలాగా చేప ఫ్రై చేస్తారో అది ఇప్పుడు కడిగి మసాలా పెట్టి చూపిస్తా. తర్వాత ఫ్రై చేసాక మళ్ళీ ఇంకొక వీడియోలో చూపిస్తా. ఇక చేప ఇలాగ తీసుకుంటాం. ఈ చేప కడిగిన చేప ఇక్కడ పెట్టుకున్నాం, సరేనా. ఇక ఇక్కడ మధ్య మధ్యలో ఇలాగా గంటలు పెట్టుకోవాలి. బాగా పసుపు ఉప్పు కారం అవి పడతాయి అన్నమాట, అందుకే అవి అలాగా. ఇక ఇప్పుడు పసుపు వేసాం, సరేనా. రెండు వైపుల్లో తిప్పేసి బాగా కలుపుతాం. కొంచెం పసుపు, ఉప్పు సరిపడంత, మీకు ఎంత కావాలంటే అంత వేసుకుంటాం. కొంచెం ఎక్కువ వేయాలి ఎందుకంటే బియ్యం పిండి వేస్తాను ఇందులో. ఇప్పుడు కారం తగినంత చాలు. ఇప్పుడు ఇది గోధుమ రవ్వ, బియ్యం పిండి, మసాలా. ఈ మసాలా 3 ఇందులో యాడ్ చేస్తాం. గోధుమ రవ్వ, బియ్యం పిండి, మసాలా, చికెన్ మసాలా వేసాను. ఇది వేసి బాగా మనం ఈ చేపలకి ఇలాగా కలిపి పెడతాం అన్నమాట. బాగా రెండు వైపులా అంతా ఇదయ్యేటట్టుగా కలిపి ఒక్క నిమిషం ఇందులో కొంచెం వాటర్ పోస్తా. ఇంకా కొంచెం వాటర్ కలిపి దీనికి బియ్యం పిండి, గోధుమ నూక, మసాలా ఇదేంటంటే బాగా పడుతుంది అన్నమాట వాటర్ వేస్తే. ఇది మీకు నేను మొత్తం ఇలాగ పట్టేసాక చూపిస్తా. ఒక్క నిమిషం. ఇంకా ఫ్రెండ్స్ ఇలాగా నీరు కొంచెం ఎక్కువ పోస్తే ముద్ద ఇలాగ బాగా అంటుతుంది అనమాట. ఇది మనం కనీసం ఒక 1 అవర్ ఇలాగా నానబెట్టి ఉంచుకోవాలి. అందుకే ఇది మీకు ముందు చూపిస్తున్న వీడియోలో. మళ్ళీ గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ఉప్పు పసుపు కారం మనం తగినంత వేసుకుంటాం. బియ్యం పిండి, గోధుమ నూక, చిన్న గోధుమ నూక, రవ్వ, బియ్యం పిండి, కారం వేసి కలర్ ఫ్లేవర్ ఏమైనా ఉంటుంది కదా, చాలామంది ఫ్లేవర్ కలుపుతారు రెడ్ది, అది వేసుకుంటే ఇంకా బాగుంటుంది. తెలుంది బుర్ర, చేపది బుర్ర ఏదైతే ఉందో బాగా నానపెట్టుకోవాలి. ఇలాగా పెట్టుకోవాలి. ఇంకా ఇక్కడ మనకు ఉంచండి, ఈ చేప కూడా కానాకంట్లు అంటాం కదా మనం, దీన్ని కూడా ఇలాగా కలిపి పెట్టుకోవాలి. ఇలాగా ముద్దలాగా ఈ ముద్దలా పెట్టేసి మనం ఒక గంట కానీ హాఫ్ అన్ అవర్ కానీ నానబెట్టేసి బాగా తర్వాత మనం ఫ్రై చేసుకొని రైస్తో తింటే చాలా బాగుంటుంది. లోపల బాగా అంటే ముద్ద బాగా ఏగుతుంది బయట నుంచి. ఆయిల్ కూడా ఎక్కువ చేప పట్టదు, ఈ బియ్యం పిండి ఉంది కాబట్టి దానికే పట్టేస్తుంది. సో మనకు ఆయిల్ కూడా ఎక్కువ చేపలోకి వెళ్ళదు, ఫిష్లోకి వెళ్ళదు కాబట్టి ఆరోగ్యానికి కూడా మంచిది అలా తింటే. ఇందులో కొంచెం మీ దగ్గర కలర్ ఉంటే యాడ్ చేసుకోండి. నా దగ్గర లేదు కాబట్టి నేను కలర్స్ అవి యాడ్ చేయను ఎప్పుడు. ఇలాగే కారం వేస్తా కొంచెం. అదే మీకు చేప కలిపి ఉంచాను కాబట్టి ముద్ద. ఇక దీనికి కూడా ఇది ఇప్పుడు ఫ్రై చేసుకొని మనం ఒక అరగంట తర్వాత బాగా బాగా దీనికి బాగా పట్టేస్తుంది అనమాట. ఈ మసాలా ముద్ద పట్టేస్తే బాగా ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ దానికి చేపకి ఎక్కువ అంటదు. ఈ ఫ్రై దీనికి ఈ ఏదైతే మసాలా ఉందో దానికే వెళ్తుంది. ఇలాగ మనం నానబెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ మీకు తగినంత టైం తీసుకోండి. 1 అవర్ తీసుకుంటే మంచిదే. ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా బాగా ఇదవుతుంది. ఇది కుప్ప అంటారు ఇక్కడ. కుప్ప మచ్చి कोणी पाहिजे कुप्पा मच्छी फ्राई ఈ బంగడా హే. సరే చేద్దాం మరి. చూపిస్తాను, ఇది చూపిస్తున్నా తర్వాత మీకు ఫ్రై చేసాక మళ్ళీ చూపిస్తాను.